హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు బెంగళూరు టెక్ సమిట్ అనేటటువంటి ఒక ఈవెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బెంగళూరు టెక్ సమిట్ని షార్ట్లీ బీటీఎస్ అంటారు. సో మన ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ బెంగళూరు టెక్ సమిట్ అనేటటువంటిది మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ బెంగళూరు టెక్ సమిట్ అనేది ఆసియాలోనే అతిపెద్దది. ఏషియాస్ లార్జెస్ట్‌గా కూడా మనం చెప్పుకుంటాం. సో ఏషియాస్ లార్జెస్ట్‌గా ఉన్నటువంటి ఈ బెంగళూరు టెక్ సమిట్‌ని ఈసారి వెంకయ్య నాయుడు గారు స్టార్ట్ చేశారు. అయితే ఈసారి ఇది హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరిగింది. మరి హైబ్రిడ్ అంటే ఏంటండి? 2 విధాలుగా, ఒకవైపు ఆన్‌లైన్, ఇంకోవైపు ఆఫ్‌లైన్ 2 కలిపి ఉన్న ఈవెంట్‌ని మనం ఏమంటాము అంటే హైబ్రిడ్ ఈవెంట్ పేరుతో పిలవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే డ్రైవింగ్ ద నెక్స్ట్ అనేటటువంటి థీమ్‌తో ఈ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ నెల 17 నుంచి 19 వరకు బెంగళూరులో 24వ బెంగళూరు టెక్ సమిట్, ఇది ఆసియాలోనే అత్యంత పెద్ద టెక్నాలజీ ఈవెంట్‌గా మనం చెప్పుకుంటాం. దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ టెక్ సమిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? థీమ్ ఏమో డ్రైవింగ్ ద నెక్స్ట్. మరి ఆబ్జెక్టివ్ అంటే ఏ లక్ష్యంతో పెట్టారు అనేది చూసినట్లయితే స్టార్టప్స్, అంకుర సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ స్టార్టప్‌ని అనేక రంగాల్లోకి విస్తరించాలి. ప్రస్తుతం మనకి ఎక్కువగా స్టార్టప్స్ ఎందులో ఉన్నాయి అంటే ఐటీ సర్వీసెస్, ఐటీ ఎగుమతులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగంలోనే అత్యధిక స్టార్టప్‌లు ఉన్నాయి. అయితే వీటిని మరిన్ని రంగాలకు విస్తరించాలి. మెడికల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ దగ్గర నుంచి ఎందులో వీలైతే అందులో మనం స్టార్టప్స్‌ని మరింతగా పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ బీటీఎస్ అనేది ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి నరేంద్ర మోదీ గారు కూడా వర్చువల్‌గా అడ్రెస్ చేయడం ఇంకొక ముఖ్యమైన విషయం. సో ఈ బెంగళూరు టెక్ సమిట్ మరియు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సిడ్నీ డైలాగ్, ఆస్ట్రేలియా యొక్క సిడ్నీ డైలాగ్. ఈ 2 సంస్థలని కూడా కలిపి ఉద్దేశించి కూడా ప్రధానమంత్రి మాట్లాడడం కూడా జరిగింది. సో ఇదే ఈవెంట్‌లో మనకి ఇంకా అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నాఫ్తాలి బెనెట్, ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడైనటువంటి నాఫ్తాలి బెనెట్, అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే ఆస్ట్రేలియాకి ప్రెసిడెంట్ ఉండరు. ఆస్ట్రేలియా బ్రిటన్ రాణి నామినల్ హెడ్, కానీ ఒరిజినల్‌గా ఆస్ట్రేలియన్ పరిపాలన మొత్తం ఎవరు చేస్తారు అంటే ప్రధానమంత్రి అయినటువంటి స్కాట్ మోరిసన్. సో వీరిరువురు కూడా ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ఇందులో మొత్తం 30 దేశాల నుంచి పార్టిసిపేషన్ అయితే ఈ సంవత్సరం వచ్చింది బీటీఎస్‌లో. ఈ 30 దేశాల్లో మనం ఒక పాయింట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిసారి, అలాగే వియత్నాం మొదటిసారి, అలాగే యూఏఈ కూడా మొదటిసారి ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ఫస్ట్ యూఎస్ టెక్ కాన్క్లేవ్ కూడా బీటీఎస్ఏ హెల్డ్ చేయడం జరిగింది. యూఎస్ టెక్ కాన్క్లేవ్ అంటే కేవలం భారతదేశంతోనే కాదు, యూఎస్ టెక్ కాన్క్లేవ్ కూడా ఇదే బెంగళూరు టెక్ సమిట్‌లోనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఒకే ఈవెంట్‌లో ఇటు భారతదేశం, అదేవిధంగా యూఎస్ టెక్ కాన్క్లేవ్ అనేటటువంటి సదస్సు కూడా ఇందులోనే కలిపి ఇవ్వడం మనకి ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. సో ఫైనల్‌గా టు సమ్ అప్ ఎవ్రీథింగ్ ఒక 20 సెకండ్‌లో మొత్తం అన్ని పాయింట్లు కలిపి మనం చెప్పుకుంటే, ప్రధానమంత్రి వెంకయ్య నాయుడు గారు భారతదేశంలోని బెంగళూరులో ఆసియాలోనే అత్యంత పెద్ద టెక్నాలజీ సమ్మిట్‌ను ప్రారంభించడం జరిగింది. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 విధాలుగా జరిగింది. ఇందులో భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు ఆన్‌లైన్‌లో అడ్రెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఇజ్రాయెల్ యొక్క రాష్ట్రపతి అయినటువంటి నెఫాలి బెనెట్ మరియు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కూడా ఆన్‌లైన్ పద్ధతిలో వర్చువల్‌గా పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం ఈ 24వ బెంగళూరు టెక్ సమిట్ యొక్క థీమ్ డ్రైవింగ్ ద నెక్స్ట్, మరియు దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే మల్టిపుల్ సెక్టార్స్,
అంటే వినూత్నంగా విభిన్న రంగాల్లోకి అంకుర సంస్థలను తీసుకువెళ్ళడం. ఈ సంవత్సరం ఇందులో 30 దేశాలు పార్టిసిపేట్ చేస్తే అందులో సౌత్ ఆఫ్రికా, వియత్నాం, యుఏఈ ఈ 3 దేశాలు కూడా మొదటిసారి పార్టిసిపేట్ చేశాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎయిర్ బస్ డిఫెన్స్ మరియు స్పేస్ ఒక ఒప్పందాన్ని సంతకం చేసింది ఎవరితో? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయిన బిఈఎల్తో. దేనికోసం? ఆర్డబ్ల్యూఆర్ మరియు ఎంఏడబ్ల్యూఎస్ అనేటటువంటి వాటి కోసం. ఈ ఆర్డబ్ల్యూఆర్ ఏంటి? ఎంఏడబ్ల్యూఎస్ ఏంటి? ఆర్డబ్ల్యూఆర్ అంటే రాడార్ వార్నింగ్ రిసీవర్. రాడార్ వార్నింగ్ రిసీవర్. మనం ఈ రాడార్ రేడియో తరంగాల్ని ఉపయోగించే అంతరిక్షంలో మరియు మన పైన స్పేస్ ఏదైతే ఉంటుందో ఎయిర్ స్పేస్ అంటాం. అంటే మనకి అట్మాస్ఫియర్లోని స్ట్రాటోస్ఫియర్ ఆ స్థాయిలో అంటే మన దేశం పైన ఇతర దేశాలకు సంబంధించిన లేదంటే మన దేశానికి సంబంధించిన ఎగిరే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మేబీ హెలికాప్టర్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, లేదా విమానాలు కావచ్చు, లేదా మిజైల్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావు, ఏవైనా భారతదేశం యొక్క భూభాగం పైనున్నటువంటి ఎయిర్ స్పేస్లో వెళ్తున్నట్లయితే వాటన్నిటినీ మనం ఐడెంటిఫై చేయడానికి వాడేవే రాడార్స్. మరి అటువంటి రాడార్లో రిసీవర్లు ఒక ముఖ్యమైనటువంటి భాగాలు. అదేవిధంగా ఎంఏడబ్ల్యూఎస్ మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్. అంటే ఏదైనా ఒక మిసైల్ మనకి దగ్గరలో వస్తుంది అంటే ఒక వార్నింగ్ ఇచ్చేలాగా, దాన్ని డిటెక్ట్ చేసి ఒక వార్నింగ్ ఇచ్చేలాగా, మనల్ని రెడీ చేసేలాగా ఇవి రెండూ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎవరు ఎవరికి ఇస్తున్నారు వీటిని. రెండు సంస్థలు సంతకం చేసే అనుకున్నాం, కానీ ఇక్కడ ఎవరు ఎవరికి ఇస్తున్నారు అనేది చూసినట్లయితే బిఈఎల్ సంస్థ ఎయిర్ బస్ డిఫెన్స్కి అమ్ముతోంది. అంటే ఒక భారతదేశ సంస్థ అంతర్జాతీయ సంస్థకి అమ్ముతోంది. అది ముఖ్యమైన పాయింట్. ఓకే, సో ఇందులో మేక్ ఇన్ ఇండియా పాలసీ ద్వారా ఈ ఈవెంట్ మొత్తం జరిగింది. ఇది మొత్తం దాదాపుగా $93.15 మిలియన్ అంటే 692 కోట్లుగా దీన్ని చెప్పుకుంటున్నారు. అంటే 692 కోట్ల రూపాయల వర్త్ అయినటువంటి డీల్ ఎవరికి రావడం జరిగింది? బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థకి రావడం జరిగింది. సో ఇదొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రైట్. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ అనేటటువంటిది నవరత్న పిఎస్యు. మనకి మహారత్న, నవరత్న, మినీరత్న అని 3 రకాల కంపెనీలు ఉన్నాయి. సో ఈ సంస్థ నవరత్న పిఎస్యు. మరి దీని హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ అంటే మనకి బెంగళూరు, కర్ణాటక. అదేవిధంగా ప్రస్తుతం ఈ సంస్థకి సిఎండి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారు అంటే ఆనంది రామలింగం గారు ఉన్నారు. సో టు సమ్అప్ సింపుల్గా ఒక లైన్లో చెప్పుకోవాలి అంటే అంతర్జాతీయ దిగ్గజమైనటువంటి ఎయిర్ బస్ సంస్థ భారతదేశంలోని నవరత్న కంపెనీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి 692 కోట్ల విలువైన ఒక ఆర్డర్ ఇచ్చింది. దేని గురించి అంటే రాడార్ వార్నింగ్ రిసీవర్, దాన్నే ఆర్డబ్ల్యూఆర్ అంటాం. అదేవిధంగా మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్, దీన్నే ఎంఏడబ్ల్యూఎస్ అంటాం. ఈ రెండింటినీ కూడా ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో అందువల్ల ఇదొక ముఖ్యమైన ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ఎస్టీఐలు 30 ఎస్టీఐ హబ్లు ఎవరి కోసం? కేవలం షెడ్యూల్డ్ తెగల వారి కోసం 2022 చివరి నాటికి ప్రారంభిస్తాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా టెక్ నీవ్ 75 అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. సో ఈ రెండింటి గురించి కూడా ఒకసారి చూద్దాం. జితేంద్ర సింగ్ గారు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి. ఈయన సహాయ మంత్రి, స్వతంత్ర హోదాగా దాన్ని మనం చెప్పుకుంటాం, మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇండిపెండెంట్ ఛార్జ్. సో ఈయన ఏం చెప్పారు మనకి 2022 నాటికి 30 ఎస్టీఐ అంటే ఏంటి? సైన్స్
టెక్నాలజీ ఇన్నోవేషన్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలను వీళ్ళు ప్రోత్సహిస్తారు అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో 2022 నాటికి 30 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ఇవన్నీ ఎవరి కోసం? కేవలం షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎవరైతే షెడ్యూల్డ్ తెగలకి చెందిన వారు ఉంటారో, వెనకబడిన వర్గాల వాళ్ళ కోసం మాత్రమే ఉద్దేశించి ఈ 30 ఎస్టీఐ హబ్స్ను ప్రారంభించబోతున్నారు అనేటటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఇక గతంలో కేంద్ర ప్రభుత్వం 75 ఎస్టీఐ హబ్స్ పెట్టాలి అనుకుంటే ఇప్పటికే అందులో 20 హబ్స్ని ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మరో 30 కేవలం షెడ్యూల్ ట్రైబ్స్ వారికి మాత్రమే తీసుకొచ్చేలా కూడా ఇది తీసుకురావడం జరిగింది. ఇక ఇది మనకి ఈ ఒప్పందానికి సంబంధించినదైతే, ఇది కాకుండా ఇంకొకటి ఏమిటి? టెక్ నీవ్ @75. ఈ టెక్ నీవ్ @75 ఇదేంటి అంటే 75 అనే నెంబర్ కనిపించగానే మనకి బ్లైండ్గా గుర్తొచ్చేది ఏంటి? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో ఇది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగానే ఏం చేయబోతున్నారు? 75 అవర్ ప్రోగ్రామ్. ఈ 75 గంటల్లో మరి ఏం చేస్తారు అంటే ఎస్టీఐల యొక్క ప్రభావం మన దేశంలో ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అంటే అర్థం ఏంటండి? ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ అంటే అందరినీ కలుపుకుంటూ అందరి యొక్క అభివృద్ధికి పాటుపడడం, అంటే అన్ని వర్గాల వారిని కలుపుకొని అందరికీ కలిపి ఒక ఆర్థిక ప్రగతిని సాధించడమే ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. సో 75 గంటలు ఇదే విషయాన్ని, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ద్వారా అన్ని వర్గాల వారి అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో చెప్పడమే ఉద్దేశం ఈ నీవ్ 75 అనేటటువంటి 75 గంటల ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇక నెక్స్ట్, పునరుత్పాదక కలప ఆధారితమైన ఉత్పత్తులు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడతాయని చెప్పింది. ఎవరు చెప్పారు ఇక్కడ మనకి? FAO, చాలా చాలా ముఖ్యమైన ఆర్గనైజేషన్. ద ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్గా చెప్తాము. ఇది కూడా ఐరాసాలో భాగమైనటువంటి ఒక సంస్థ. ద ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చెప్పారు? రెన్యూవబుల్ వుడ్ అంటే ఏదైతే మళ్ళీ మనం వాడుకోగలిగేటటువంటి ఆ కలప ఉంటుందో దాన్ని వాడచ్చు అని చెప్పారు. సో ఇందులో మనకి ఏంటి అంటే నెట్ జీరో ఫ్యూచర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, భారతదేశం 2070 నాటికి ఈ నెట్ జీరో ఎమిషన్స్కి వెళ్తాము అని ఆల్రెడీ ప్రకటించింది అని. మరి ఇక్కడ ఈ సర్వేలో వీళ్ళు ఏం చెప్పారు అంటే వుడ్ని బేస్ చేసుకొని తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం కలప నుంచి సన్నపాటి తీగలను తీసి దాంతో బట్టలు తయారు చేయొచ్చు, లేదంటే ఇతర ప్రోడక్ట్స్ని తయారు చేస్తే వీటిని మనం పాలిస్టర్ లాగా మరియు ఇతర రకాలుగా వాడి పర్యావరణానికి హాని కలిగించని విధంగా వీటిని మనం వాడచ్చు. దానివల్ల మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఏమవుతుంది అంటే కార్బన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. ఎందుకంటే ఏ రకమైన పాలిమర్లైనా మీరు తీసుకోండి, అవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్తో తయారైనవే. వాటి వల్ల ఎంతో కొంత పొల్యూషన్, ప్లాస్టిక్స్ని బేస్ చేసుకొని మీకు రేయాన్, టెఫ్లాన్ ఇలా ఏవైతే సింథటిక్ ఫైబర్స్ ఉన్నాయో ఆర్టిఫిషియల్గా తయారైనటువంటి క్లాత్స్ అవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. అలా కాకుండా వాటిని మనం చెట్టు ఆధారిత వాటితో లేదా మొక్కలతో బేస్ అయినటువంటివి వీటిని మనం మార్చగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుంది అంటే ఇటు పొల్యూషన్ తగ్గుతుంది, అటు క్లైమేట్ చేంజ్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనే విషయం కూడా చెప్తున్నారు. ఇక నేషనల్ బయో ఎకానమీ బ్లూ ప్రింట్ అనే పదం కూడా ఇక్కడ మనకి చర్చలో వచ్చింది. నేషనల్ బయో ఎకానమీ బ్లూ ప్రింట్ అంటే జనరల్గా మనం బ్లూ ప్రింట్ అంటే ఏమంటాం? ఒక ముందుగా తయారు చేసుకున్నటువంటి ఒక రఫ్ డ్రాఫ్ట్ని బ్లూ ప్రింట్ అంటాం. అంటే ఇందులో మార్పులు చేర్పులకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి బయో ఎకానమీ అంటే ఇదే, అంటే ఇప్పుడు మొక్కలపై ఆధారితమైనటువంటి లేదంటే బయో ప్రోడక్ట్స్ అంటే ఏవైతే జీవం ఉన్న వాటిని బేస్ చేసుకొని వాటి నుంచి మనం కొన్ని తీసుకువస్తామో, ఉదాహరణకి బయో ప్రోడక్ట్స్ ఇంకా మనం మాట్లాడుకుంటే లెదర్. అయితే మీరు బతికున్న వాటిని చంపేసి
లెదర్ ఉత్పత్తి చేస్తున్నారా, చచ్చిపోయిన వాటి స్కిన్ తీసుకొని లెదర్ ఉత్పత్తి చేస్తున్నారా అనేది ఒకటి ఉంటుంది. అలా కాకుండా మనకి యానిమల్స్ లేదా ప్లాంట్స్ అవి చనిపోయిన తర్వాత వాటిని ఉపయోగించి ఏవైనా మనం తయారు చేయగలిగితే దాన్ని మరింత ఎకో ఫ్రెండ్లీగా బయో బేస్డ్గా చెప్తాం. సో అటువంటి అంటే ప్లాంట్ లేదా యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ఎకానమీని మనం బయో ఎకానమీ అనే పేరుతో కూడా పిలుస్తాం. మరి జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక దేశాలు బయో ఎకానమీకి ఒక యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చాయి, బ్లూ ప్రింట్ని తీసుకొచ్చాయి. భారతదేశం కూడా అతి త్వరలో తీసుకొస్తుందని ఈ సమయంగా అన్ని దేశాలు కూడా ఒక రకంగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాయి. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెన్యూవబుల్ వుడ్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది నిరోధించడం కుదురుతుంది అని చెప్పింది ఎవరు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ యుఎస్, ఆస్ట్రేలియా మరియు యూకే 3 దేశాలు కూడా న్యూక్లియర్ సబ్మెరైన్ అలయన్స్ అనేటటువంటి ఒక కీలక ఒప్పందంపై సైన్ చేశాయి. సో ఇప్పటికే యూకే, యుఎస్ ఈ 2 దేశాలకి కూడా న్యూక్లియర్ సబ్మెరైన్లు అనేక ఉన్నాయి. అయితే ఈ 2 దేశాలతో పాటు ఇప్పుడు 3వ దేశం ఏది యాడ్ అయింది అంటే ఆస్ట్రేలియా. దీన్నే ఆకస్ అంటారు. ఏయూకే యుఎస్, ఆస్ట్రేలియా యూకే యుఎస్. సో ఆకస్ డీల్గా దీన్ని చెప్తారు. ఇందులో ఏమవుతుంది అంటే ఈ 3 దేశాలు కలిపి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఫర్ ఆస్ట్రేలియా తయారు చేస్తాయి. అంటే అణుశక్తితో నడిచేటటువంటి, అదేవిధంగా అణు బాంబులను కూడా మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నటువంటి సబ్మెరైన్లు తయారు చేస్తారు. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ఫ్లీట్ అంటే ఇందులో ఏమవుతుంది, ఒక చిన్న తేలికపాటి అణు రియాక్టర్ని డైరెక్ట్గా సబ్మెరీన్లోనే పెడతారు. మరి అటువంటి టెక్నాలజీ అంటే చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీగానే మనం చెప్పుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే చైనా ఇప్పటికే భారీ అగ్రెసివ్నెస్ చూపించడం జరుగుతోందో, అంటే ఎక్కడైతే చైనా ఇప్పటికే హద్దులు మీరి ప్రవర్తిస్తోందో, హిందూ మహాసముద్రంలో కావచ్చు, పసిఫిక్ మహాసముద్రంలో కావచ్చు, ఆ ప్రాంతాలలో ఇప్పుడు వారిని కట్టడి చేయడం కోసం ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఆకస్లో ఏం జరుగుతోంది అంటే యూకే మరియు యుఎస్ ఈ 2 దేశాలు కలిపి ఆస్ట్రేలియాకి ఒక సబ్మెరైన్ల ఫ్లీట్ అంటే ఒక చాలా సబ్మెరైన్లను ఇందులో తయారు చేసేటటువంటి వ్యూహం అయితే ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఎప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్ తమ దగ్గర లేదు. మొట్టమొదటిసారి ఈ ఒప్పందం తర్వాత, ఆకస్ తర్వాత వాళ్ళ దగ్గరికి రాబోతోంది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్ బంద్ రఖో అనే ఒక అవగాహన కార్యక్రమం యొక్క 2వ ఎడిషన్ని ప్రారంభించడం జరిగింది. మూవ్ బంద్ రఖో, హిందీలో మూవ్ అంటే మూతి లేదా మాట, మన నోరని చెప్పుకోవచ్చు. బంద్ అంటే ఆపేయని, రఖో అంటే ఉంచు అని, అంటే నోరు మూసుకొని ఉండు అని. ఇది ఎవరినైనా తిడుతున్నారా లేదా ఇంకేదైనా ఇలాంటివంటిదా అంటే ఫ్రాడ్స్ ఎక్కువగా ఎలా అవుతాయి అంటే ఓటీపీని ఇచ్చేయడం వల్ల అవుతాయి. మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటే హడావిడిలో ఓటీపీ ముందు చెప్పేసి మిగతా తర్వాత ఆలోచిస్తాం. సో ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ తగ్గించాలి అంటే ఏం చేయాలి? నోరు మూసుకోండి అంటే ఓటీపీలు చెప్పకండి అని అక్కడ ఉద్దేశం. సో మనం సైలెంట్గా ఉంటే, మనం ఏం మాట్లాడకుండా ఉంటే ఈ ఫ్రాడ్స్ అన్నీ తగ్గిపోతాయి అని చెప్పడం అన్నిటికన్నా ముఖ్యం. మరి ఇది ప్రస్తుతం ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కండక్ట్ చేస్తుంది అంటే 14th నవంబర్ నుంచి 20 నవంబర్ వరకు ఒక అంతర్జాతీయ వారోత్సవం ఉంది. ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్నెస్ వీక్. ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్నెస్ వీక్. మరి ఈ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్నెస్ వీక్ అంతర్జాతీయ మోసాలపై అవగాహన వారోత్సవాలుగా మనం దీన్ని సింపుల్గా ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో మరి ఈ ఫ్రాడ్ అవేర్నెస్ వీక్లో భాగంగా అవగాహన కల్పించడం కోసం 2000 వర్క్షాపులు నిర్వహించబోతున్నారు. 2000 వర్క్షాపులు నిర్వహించబోతున్నారు రాబోయే 4 నెలల్లో. అంటే ఎంత పెద్ద స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ప్లాన్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక
ఈ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్నెస్ వీక్ అనేటటువంటిది ఏసీఎఫ్ఈ అనేటటువంటి సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్, అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్గా మనం చెప్పుకుంటాం. అంటే అంతర్జాతీయంగా ఎవరెవరైతే ఈ ఫ్రాడ్స్ అన్నిటినీ దర్యాప్తు చేస్తూ వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ పొందుపరుస్తూ ఉంటారో ఆ సంస్థ దీన్ని నిర్వహించడం అయితే జరుగుతోంది. ఇక నెక్స్ట్, భారత్ యొక్క జీడిపి 7 నుంచి 7.5 వరకు పెరిగే ఛాన్స్ ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో అని ఎవరు చెప్పారు? ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు పిఎం, ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహా మండలి వచ్చే సంవత్సరం భారతదేశంలో 7 నుంచి 7.5% వరకు వృద్ధి రేటు ఉంటుంది అని, ఆ తరువాత సంవత్సరంలో 11% వరకు పెరిగేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రంగాల్లో మనకి ఈ పెట్టుబడులు తగ్గిపోతాయి. అదేవిధంగా ట్యాక్స్ మరియు రిటైల్ సేల్స్ మరియు పవర్ అనేవి మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా ముందుకెళ్తాయి అని చెప్పడం అయితే ఇక్కడ జరిగింది. ఇక అదేవిధంగా ఈ సంస్థ బడ్జెట్లో ఏవైతే రిఫార్మ్స్ అనుకున్నారో ముందుగా ఆ రిఫార్మ్స్ అన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ప్రస్తుతం పరిస్థితి అటు ఇటుగా ఉందని తగ్గద్దు, ఇంకా రిఫార్మ్స్ తీసుకెళ్తేనే రాబోయే రోజులకు బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత జీడిపి 7 నుంచి 7.5% పెరుగుతుంది అని ఆర్థిక సలహా మండలి అంచనాలను ప్రధానమంత్రికి సబ్మిట్ చేసింది. ఇక ఈఏసీ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి గురించి. ఇందులో 7 సభ్యులు ఉంటారు. వీరిలో చైర్మన్ ఒక్కళ్ళు మనకి ముఖ్యం, మిగతా పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం అనవసరం. చైర్మన్ పేరు బిబేక్ దేబ్రాయ్ గారు, వివేక్ దేబ్రాయ్. సో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో 7 సభ్యులు ఉంటే ఆ సంస్థ యొక్క చైర్మన్ ఎవరు అంటే వివేక్ దేబ్రాయ్. వీళ్ళు ఏం చెప్పారు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 మనకి ఉండొచ్చు మోస్ట్లీ అని చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్, స్వచ్ఛ సర్వేక్షణ్, ఎన్నాళ్ళగానో ఎందరో ఎదురు చూస్తున్నటువంటి అవార్డులు. ఇందులో ఇండోర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా 5వసారి వరుసగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇక దీంట్లో సూరత్ 2వ స్థానంలో, విజయవాడ 3వ స్థానంలో నిలవడం కూడా జరిగింది. సో మరి ఈ ఈవెంట్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే, స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ అనేటటువంటి ఈ కార్యక్రమంలో ఎవరిచ్చారు, మరి ఇది ఈ కార్యక్రమం ఎవరు హోస్ట్ చేశారు అంటే స్వచ్ఛ భారత్ 2.0 మిషన్ అర్బన్. మరి దీన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాఖకు చెందినటువంటి ఆ మినిస్ట్రీ ఈ మొత్తం ఈవెంట్స్ని నిర్వహించడం జరుగుతోంది. సో మరి 6వ స్వచ్ఛ సర్వేక్షణ్ రికార్డ్స్ ఒక్కసారి మనం చూసినట్లయితే వరుసగా 5వసారి ఇండియాస్ క్లీనెస్ట్ సిటీగా ఫస్ట్ ప్లేస్లో ఇండోర్, సెకండ్ ప్లేస్లో సూరత్, 3వ ప్లేస్లో విజయవాడ ఉండడం జరిగింది. ఇక లెస్ దాన్ 1 lakh పాపులేషన్లో ఉన్న ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ బీతా, 2వ ప్లేస్ లోనావాలా, 3వ ప్లేస్ సస్వాద్. ఇవి చిన్న ప్లేసెస్ అండి, 1,00,000 లోపు పాపులేషన్ అంటే మీకు తెలిసిందే కదా. ఈ 3 ఎక్కడున్నాయి అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. అంటే మహారాష్ట్ర చిన్న నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో, పెద్ద నగరాల్లో మనకి ఫస్ట్ ప్లేస్ ఏది అంటే ఇండోర్గా ఉంది. సో ఇది మనకి మెయిన్
గుర్తుపెట్టుకోవాల్సినవి స్వచ్ఛత ర్యాంకింగ్స్ ప్రకారం. ఇందులో మళ్ళీ మనకి సబ్ కేటగిరీస్లో అనేక రకాలుగా ఇవ్వడం కూడా జరిగింది. అయితే అంత డీప్గా అయితే మనకి క్వశ్చన్స్ రావు. సో చాలా డీప్గా కూడా చాలా చోట్ల మనకి ఈ సర్వే మొత్తం మీద అనేక వెబ్సైట్లలో మీకు క్వశ్చన్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎగ్జామ్లో అయితే కేవలం మన రాష్ట్రంలో ఎవరికి వచ్చింది, ఓవరాల్గా మన రాష్ట్రంలో ఏవైనా ప్లేసెస్ ఉన్నాయా, అదేవిధంగా మన రాష్ట్రం ఎంత బెటర్గా ఉంది అనేటటువంటివే వస్తాయి. ఇక సికింద్రాబాద్ కూడా ఇందులో ఒక అవార్డు రావడం జరిగింది. బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ కంటోన్మెంట్, అంటే బహిరంగంగా ఎటువంటి మద్దతు అవసరం లేకుండా పూర్తిగా తమ వనరులతోనే ఇక్కడ మొత్తం అన్ని రకాల పనులు జరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ కంటోన్మెంట్ సికింద్రాబాద్కి అవార్డు అయితే రావడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ స్వాస్థ్య నిధి సర్వే. స్వాస్థ్య నిధి సర్వే ఏంటి? ఈ స్వాస్థ్య నిధి సర్వే అనేటటువంటిది ఒక్కసారి చూస్తే ఎన్హెచ్ఎం మరియు జమ్మూ కాశ్మీర్ వీరిద్దరికీ కూడా అవార్డు రావడం జరిగింది స్వాస్థ్య నిధి సర్వే యాప్కి. ఎందులో? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ సమిట్ 2021లో. సో మరి ఇందులో ముఖ్యంగా ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్స్ అంటే ఎక్కడైతే టెక్నాలజీని ఉపయోగించి సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారో దానికి సంబంధించినటువంటి అవార్డు. మరి ఇందులో మనం చూసినట్లయితే డిజిటల్ హెల్త్, డిజిటల్ అగ్రికల్చర్, డిజిటల్ సెక్యూరిటీ, స్మార్ట్ సిటీస్ అండ్ విలేజెస్, ఇలా వీటిపైన ఎక్కువగా ఫోకస్ అనేది ఈ అవార్డ్స్లో తీసుకురావడం అయితే జరిగింది. అందువల్లనే ఇందులో మనకి ఏంటి అంటే స్వాస్థ్య నిధి సర్వే అనేటటువంటి ఒక యాప్ క్రియేట్ చేసినందుకు గాను నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం మరియు జమ్మూ కాశ్మీర్ ఈ ఇద్దరికీ కూడా ఈ అవార్డును ఇవ్వడం అయితే జరిగింది. ఈ యాప్ ఎందుకు పనికొస్తుంది అంటే ఎవరికైతే కోవిడ్-19 అనేటటువంటి డౌట్ ఉందో, అంటే సస్పిషస్ ఎవరైతే ఉంటారో కోవిడ్-19 పేషెంట్లు, వాళ్ళందరినీ వాళ్ళ మండలంలో వాళ్ళ ఊరి వరకు కూడా ట్రాక్ చేయగలిగి వాళ్ళని క్వారంటైన్ చేసేటటువంటి ఒక పద్ధతిగా ఈ స్వాస్థ్య నిధి సర్వేని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏంటి అంటే చాలా సాఫిస్టికేటెడ్గా, అంటే అత్యాధునికంగా ఈ యాప్ని తయారు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ రాష్ట్రాలకు ధీటుగా కోవిడ్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేసింది అనేటటువంటి ఉద్దేశంలో ఈ అవార్డు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి స్వాస్థ్య నిధి సర్వే అనేటటువంటి యాప్కు గాను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్స్ సమ్మిట్ అనేటటువంటి కార్యక్రమంలో రావడం జరిగింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్లో భాగంగా అవార్డు రావడం జరిగింది. అంతే, ఏవైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేటటువంటి రోగాలు, అంటే ఉదాహరణకి డయాబెటీస్, బీపీ లాంటివి, ఇటువంటి వాటిని తగ్గించడం, కంట్రోల్ చేయడం కోసం తీసుకున్న చర్యలకి గాను హిమాచల్ ప్రదేశ్కి కూడా ఇందులో డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ అవార్డు రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు, ఒకటి జాతీయ ఆరోగ్య మిషన్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు స్వాస్థ్య నిధి సర్వే అనేటటువంటి యాప్. ఈ యాప్ ద్వారా కోవిడ్-19 అనుమానితుల్ని సులభంగా పట్టుకునేలా ఒక యాప్ని రూపొందించడం ద్వారా వాళ్ళకి అవార్డు వస్తే వ్యాధులు తగ్గించడంలో చాలా ఎక్కువగా కృషి చేసినందుకు గాను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్తే ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ జాఫ్ ఎలార్డైజ్ అనేటటువంటి వ్యక్తిని తమ శాశ్వత సీఈఓగా, పర్మనెంట్ సీఈఓగా నియమించడం జరిగింది. ఎవరిని? జాఫ్ ఎలార్డైజ్. ఈ జాఫ్ ఎలార్డైజ్ అనేటటువంటి వ్యక్తి
ఆస్ట్రేలియాకు చెందినటువంటి వ్యక్తి. ఇక తరచుగా ఇటీవల మనం ఐసీసీని చూస్తున్నాం. ఐసీసీ తమ భవిష్యత్తు టోర్నమెంట్లన్నిటినీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సౌరవ్ గంగూలీ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్గా కుంబ్లే స్థానంలో ఎన్నికైనట్టు కూడా మనం చెప్పుకున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడ ఏ ఈవెంట్లు జరుగుతాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో జెఫ్ అలార్డైస్ ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. ఇక ఫైనల్గా ఐసీసీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది. అదేవిధంగా ఐసీసీ యొక్క చైర్మన్ గ్రెగ్ బార్క్లే ఈయన ఐసీసీ యొక్క చైర్మన్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఒక వన్ లైనర్ అండి. సింపుల్గా బల్గేరియాకి అధ్యక్షుడిగా రూమన్ రదేవ్ మరోసారి గెలవడం జరిగింది. రూమన్ రదేవ్ ఆయన పేరు రూమన్ రదేవ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఇటీవల ఏ దేశానికి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనేటటువంటి ప్రశ్నలు మనకి ఎన్టీపీసీ గ్రూప్ డిలో వస్తున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక బల్గేరియా యొక్క రాజధాని సోఫియా. అదేవిధంగా బల్గేరియా యొక్క కరెన్సీ బల్గేరియన్ లెవ్. బల్గేరియా యొక్క కరెన్సీ సోఫియా అనేటటువంటిది బల్గేరియా యొక్క క్యాపిటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇటువంటిదే మరొక అపాయింట్మెంట్ ఏది అంటే అబ్దుల్లా హ్యామ్డాక్ సుడాన్కి మరొకసారి ప్రధానమంత్రిగా నియమితులవడం జరిగింది. సో అబ్దుల్లా హ్యామ్డాక్ మరోసారి సుడాన్కి ప్రధానమంత్రి అవడం జరిగింది. సో సింపుల్గా అబ్దుల్లా హ్యామ్డాక్ సుడాన్ ప్రధానమంత్రి అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక సుడాన్ దేశం యొక్క రాజధాని ఖార్తూమ్. సుడాన్ రాజధాని ఖార్తూమ్. అదేవిధంగా సుడాన్ కరెన్సీ ఏంటి అంటే సుడానీస్ పౌండ్. గుర్తుపెట్టుకోండి ఈ రెండు, సుడానీస్ పౌండ్ మరియు ఖార్తూమ్ అనేటటువంటి పేర్లు. ఓకే. ఇక నెక్స్ట్ ప్లేటో అనేటటువంటి చిన్నపిల్లల పాదరక్షల కంపెనీ రాహుల్ ద్రావిడ్ని తమ బ్రాండ్ యొక్క ప్రచారకర్తగా పేర్కొనడం జరిగింది. సో ఇందులో ఇకపై రాహుల్ ద్రవిడ్ వీళ్ళకి ప్రచారకర్తగా వ్యవహరించడం జరుగుతుంది. ప్లేటో అనేటటువంటి ఈ సంస్థ 50% తక్కువ పొల్యూషన్ని మిగతా కంపెనీలతో పోలిస్తే క్రియేట్ చేస్తుంది అని చెప్పడం కూడా మనకి తరచూ వీళ్ళ క్యాంపెయిన్లో వింటూ ఉంటాం. సో ప్లేటో అనే కంపెనీ ముఖ్యంగా ఏంటి అంటే చిన్నపిల్లల కోసమే ఫోకస్ చేసినటువంటి ఒక కంపెనీగా చెప్తాం. సో రాహుల్ ద్రవిడ్ ఈయన ఇటీవల భారత క్రికెట్ జట్టుకి ప్రధాన కోచ్గా కూడా ఈయన నిలవడం జరిగింది. ఈయన్ని నియమించడం జరిగింది. సో రాహుల్ ద్రవిడ్ గతంలో ఎన్సీసీ మరియు అండర్-19 కోచ్గా ఉన్నారు. ప్రస్తుతం ఫుల్ టైం భారత క్రికెట్ జట్టుకి కోచ్గా వ్యవహరిస్తున్నారు రాహుల్ ద్రవిడ్. ఇక నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ మరో విజయాన్ని నమోదు చేశాడు. ఖతార్ గ్రాండ్ ప్రిక్స్లో లూయిస్ హ్యామిల్టన్ తన విజయాన్ని నమోదు చేశాడు. ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ఈ సంవత్సరమే మొట్టమొదటిసారి ప్రారంభించడం జరిగింది. గతంలో ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ అనేటటువంటి రేసే లేదు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి జరిగినటువంటి ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ మరి గెలుచుకుంది ఎవరు అంటే మెర్సిడిస్ కంపెనీని యొక్క కార్లను డ్రైవ్ చేసే లూయిస్ హ్యామిల్టన్. అలాగే ఈ సంవత్సరం 2వ స్థానంలో ఉన్నాడు హ్యామిల్టన్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రథమ స్థానంలో ఈ సంవత్సరం మనకి ఉన్న వ్యక్తిగా మ్యాక్స్ వెర్స్టాపెన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చివరికి వచ్చేసరికి మళ్ళీ లూయిస్ హ్యామిల్టన్ రేస్ మీద రేసు గెలుస్తూ తిరిగి ఫామ్లోకి రావడం కూడా జరిగింది. ఇదే నెలలో జరిగినటువంటి బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ కూడా లూయిస్ హ్యామిల్టన్ ఖాతాలోనే పడింది. అలాగే బహ్రెయిన్, పోర్చుగీస్, స్పానిష్, బ్రిటిష్, రష్యన్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం లూయిస్ హ్యామిల్టన్ ఖాతాలోనే ఉన్నాయి. సో మరి ఇన్ని గ్రాండ్ ప్రిక్స్లు గెలిచినప్పటికీ ఇంకా ఈ సంవత్సరం 2వ స్థానంలోనే ఉన్నాడు.
తన కెరీర్లో 102వ విజయం, ఈ సీజన్లో 7వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు లూయిస్ హ్యామిల్టన్. ఇక ఈ సంవత్సరం ఇంకో 2 గ్రాండ్ ప్రిక్స్లు ఉన్నాయి. ఒకటి సౌదీ అరేబియాలోని ఇంకొక్కటే ఉంది. అదే సౌదీ అరేబియాలోని అబుదాబిలో లాస్ట్ గ్రాండ్ ప్రిక్స్ ఈ సంవత్సరం ఉంది జరగబోతోంది. దాన్ని బట్టి మరి ఈ సంవత్సరం ఫార్ములా 1 ఛాంపియన్షిప్గా ఎవరు గెలుస్తారో చూడాలి. రైట్. ఇక నెక్స్ట్ యుఎన్ ఫార్మర్ సెక్రటరీ జనరల్, మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి బాన్ కీ మున్ గారు రిజాల్వ్డ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఒక యుఎన్కి సెక్రటరీ జనరల్గా 2007 నుంచి 2016 వరకు వ్యవహరించినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు యుఎన్ని నడిపించినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒకంత ఆసక్తి నెలకొనడం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈయన 8వ అధ్యక్షుడిగా సెక్రటరీ జనరల్గా వ్యవహరించాడు ఐక్యరాజ్య సమితికి. ఆయన రాసినటువంటి పుస్తకం ప్రస్తుతం ఏంటి అంటే రిజాల్వ్డ్ యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్. అంటే ఏ విధంగా పరిష్కారం చూపాం, విభజిత ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ఒక దారి చూపింది, పరిష్కారం చూపింది అనేటటువంటి విధంగా ఈయన పుస్తకాన్ని రాయడం అయితే జరిగింది. సో సింపుల్గా బుక్ నేమ్ బాన్ కీ మున్. ఈయన 2007 నుంచి 16 వరకు 8వ యుఎన్ సెక్రటరీ జనరల్గా పనిచేశారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ బిఎన్ గోస్వామి అనేటటువంటి ఒక ఆర్ట్ హిస్టోరియన్. అంటే ఆయన ఆర్ట్ని దానికి సంబంధించిన హిస్టరీని తీసుకురావడం జరుగుతుంది. సో కాన్వర్జేషన్స్ ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్ అనే పుస్తకం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ పుస్తకం ఎందుకంత ముఖ్యమైనది అంటే బిఎన్ గోస్వామి గారు పద్మశ్రీ అవార్డు, అంటే పద్మశ్రీ పురస్కార విజేత కాబట్టి ఖచ్చితంగా అన్ని వైపుల నుంచి ఒక ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈయన పద్మభూషణ్ కూడా ఈయనకి రావడం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవి 2 వచ్చాయి అంటే సామాన్యుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి అంత గొప్ప వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ ఆర్ట్ హిస్టరీలో చాలా సీనియర్ మోస్ట్. ఈయన కళలు, అదేవిధంగా కళాఖండాలు, వీటి మీద విపరీతమైన రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ముఘల్ ఆర్ట్ కావచ్చు, లేదా సిక్ ఆర్ట్ కావచ్చు, అదేవిధంగా తాళపత్ర గ్రంథాలు కావచ్చు, ఇలా పెయింటింగ్స్ కావచ్చు, ఎన్నో రకాల వాటిపై ఆయన చేసినటువంటి పరిశోధనలకు గాను అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని, ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి బిఎన్ గోస్వామి గారు. ఆయన ఒక పుస్తకం రాస్తున్నారు. ఏంటి? సంభాషణలు. భారతదేశం యొక్క ఒక ప్రముఖ ఆర్ట్ హిస్టోరియన్ 101 అంశాలపై చేసినటువంటి సంభాషణలే ఇతివృత్తంగా ఈ పుస్తకం అనేది రాబోతోంది. రైట్. ఇక ఇవాల్టి వొకాబులరీలోకి వెళ్దాం. సో ఇవాల్టి వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ ప్రొహిబిటివ్లీ. లాస్ట్లో ఎల్వై వస్తే 100% ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ప్రొహిబిటివ్లీ అనేటటువంటిది యాడ్వర్బ్. మరి దీని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంఫసైజ్ ఏ కాస్ట్ దట్ ఈస్ సో హై టు ప్రివెంట్ సంథింగ్ బీయింగ్ డన్ ఆర్ బ్రాట్. అంటే మీరు ఒక వస్తువు అమ్మడం ఇష్టం లేదు, అవతల వాడు మిమ్మల్ని అడిగాడు, మీరేం చేస్తారు? వాడు ఆ రేటు వినడానికే భయపడేలా మీరు రేటు చెప్తారు. రైట్. అంటే ఏదైనా మనం ఇది జరగకూడదు అనుకున్నప్పుడు, ఉదాహరణకి మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీని అమ్మేయాలనుకుంటున్నారు, ఇంకేదో ప్రాపర్టీ కొనాలి అని, కానీ ఆ ప్రాపర్టీ అమ్మడం మీకు ఇష్టం లేదు. మీరేం చెప్తారు? వచ్చిన పార్టీకి 5 లక్షల ప్రాపర్టీని 50 లక్షలు చెప్తారు, వాడు నీకు దన్నవరా స్వామి అని వెళ్ళిపోతాడు. అటువంటి దాన్ని ప్రొహిబిటివ్లీ అంటాం. అంటే ఎక్యూట్లీ, ఇమ్మెన్స్లీ, అంటే విపరీతంగా పెంచి చెప్పడం, దాన్ని ప్రొహిబిటివ్లీ అంటారు. దీని యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇన్కంప్లీట్లీ, లేదా ఫ్రీ, లేదా చీప్. ఈ రకంగా మనం దీని యాంటోనిమ్స్ని చెప్పుకోవచ్చు. ఇక యూసేజ్. పార్థు ఇంక్రీజ్డ్ ద ప్రైస్ ప్రొహిబిటివ్లీ. పార్థు అంటే ఎందులో? అతడు సినిమాలో పార్థు. పెద్ద ఆయన పొలం అమ్మడానికి వస్తే ఇలా వేలుతో చూపిస్తాడుగా, సో
సో ఆ కంటెక్స్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అవతల వాడు కొనకూడదు అనే ఉద్దేశంలో చేసినటువంటి ఒక పనిగా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ డాంటింగ్, సీమింగ్ డిఫికల్ట్ టు డీల్ విత్ ఇన్ ప్రాస్పెక్ట్ ఆర్ ఇంటిమిడేటింగ్. అంటే వీళ్ళతో పనిచేయడం చాలా కష్టం లేదా వీళ్ళతో ఏదైనా వ్యవహరించడం చాలా కష్టం అనేటటువంటి, ఉదాహరణకి ఆర్జీవితో మాట్లాడడం. ఎలాంటి ఇంటర్వ్యూయర్కైనా ఆర్జీవితో మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి చిన్న బెరుకు లాంటివి సహజంగా ఉంటాయి. ఎందుకు అంటే ఎప్పుడు ఏమంటాడో తెలియదు. మీ సినిమాలో అది ఎక్కువ ఎందుకు అయింది అంటే, సరే ఈసారి నువ్వురా నీతో సినిమా తీస్తానంటాడు. అది మగవ్వచ్చు, ఆడవచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆలోచించకుండా, ఆలోచిస్తాడో లేదో మనకు తెలియదు కానీ టక్మని అవతల వాళ్ళు ఒక అఫెండ్ అయ్యేటటువంటి మాట కూడా విసరడంలో చాలా దిట్టగా మనం ఆర్జీవిని చెప్పుకుంటాం, రామ్ గోపాల్ వర్మని. సో అటువంటి ఒక డిఫికల్ట్ టు డీల్ విత్ పర్సనాలిటీగా మనం ఎవరినైనా చెప్తే డాంటింగ్ అంటాం. దీనికే మరి సినోనిమ్స్ అపాల్, బాఫిల్. సో అంటే చాలా కష్టం వీళ్ళతో అనేటటువంటి ఉద్దేశం. ఇక దీని యాంటోనిమ్ ఏమవుతుంది? అసిస్ట్. అంటే ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాడు, ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి క్వశ్చన్లు ఏం అడగాలో వాళ్ళే చెప్పేసి ఆన్సర్లు కూడా వాళ్ళే చెప్పేశారు అనుకోండి, ఇంటర్వ్యూ చేసేవాడికి ఎంత ఈజీగా ఉంటుంది. అదే ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడం మరో రకంగా ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్. ఇక కామ్ అంటే చాలా ప్రశాంతంగా ఉండడం, రైట్? సో ఇది డాంటింగ్, ఇదొక వర్బ్ అండి. సో జాగ్రత్తగా వాడాలి. యాజ్ వి ప్రోగ్రెస్డ్, ద టాస్క్ బికేమ్ మోర్ డాంటింగ్. ఉదాహరణకి బిగ్ బాస్ టాస్కే తీసుకుందాం. మేము అలా ముందుకెళ్లే కొద్దీ అది ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి టాస్క్గా తయారైంది అని చెప్పుకోవడమే ఇక్కడ మనకి డాంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్, అంటే చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చెప్పడాన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్ప్లిసిట్. అంటే డైరెక్ట్గా ప్రతిదీ అర్థమయ్యే విధంగా చాలా ప్రాపర్గా చెప్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటాం. యాక్యురేట్, డెఫినిట్, క్లియర్, ప్లెయిన్, ఆబ్వియస్. అంటే ఇంకా ఎటువంటి డౌట్కి అసలు స్కోపే లేకుండా చెప్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటాం. అలా కాకుండా అంబిగ్వస్ అంటే డౌట్ఫుల్గా, కేర్లెస్ అసలు పట్టించుకోకుండా, డౌట్ఫుల్ కొత్త డౌట్లు తీసుకొచ్చి, ఈక్వివోకల్ అంటే అన్నిటికీ ఈక్వల్గా, ఇప్పుడు ఎయిదర్ దిస్ ఆర్ దట్ అనే పరిస్థితిలో రెండు అనేది తీసుకొస్తా అంటే మీరు ఇటైనా వెళ్ళాలి, అటైనా వెళ్ళాలి. అలా కాకుండా మధ్యలో త్రిశంకు స్వర్గంలో వదిలేయడం అంటారు కదా, అటువంటి స్టేజ్. లేదా ఫజీ అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్. సో ఇవి దీనికి యాంటనిమ్స్ అవుతాయి. హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ ఎక్స్ప్లిసిట్, అంటే ఆయన చెప్పింది క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది, ఎటువంటి డౌట్కి ఇంకా స్కోపే లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ ఎక్స్ప్లిసిట్. ఇక నెక్స్ట్ క్వెస్ట్, అంటే దేని గురించి అయినా మనం చాలాసేపు, చాలా రోజుల పాటు, సంవత్సరాల పాటు ఏదైనా మనం వెతుకుతూ ఉంటే దాన్ని క్వెస్ట్ అంటాం. ఏ లాంగ్ ఆర్ ఆర్డ్యూయస్ అంటే విపరీతంగా వెతకడం దేని గురించి అయినా, దాన్ని మనం ఏమంటాము అంటే క్వెస్ట్ అంటాం. ఇంక్విజిషన్ అంటే ఆతృత, హంట్ వేట, ఎక్స్ప్లోరేషన్ ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి అంటాం. అడ్వెంచర్, చేజ్, క్రూసేడ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ సర్చ్ ఫర్ సంథింగ్ యొక్క మీనింగ్స్. ఆపోజిట్స్ రిట్రీట్ లేదా గెట్ బ్యాక్ లేదా స్టాప్, ఇవన్నీ కూడా మరి దీని ఆపోజిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దీని యొక్క ఎగ్జాంపుల్, క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ గేవ్ ఎన్లైటన్మెంట్ టు బుద్ధ. అంటే జ్ఞానం పొందాలి అనేటటువంటి ఆ ఆర్ద్రత ఏదైతే ఉందో దాని వలన బుద్ధుడికి జ్ఞానోదయమైంది అని చెప్తున్నాం. అంటే ద క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సముపార్జన చేయాలి అనేటటువంటి ఆ ఆర్ద్రత ఏదైతే ఉందో దాని గురించి మనం ఇక్కడ బుద్ధుడి కంటెక్స్ట్లో మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇనాక్యులేటివ్, అంటే సింపుల్గా ఏంటి అంటే వ్యాక్సిన్ ఎవరికైనా మనం వేయిస్తే దాన్ని ఇనాక్యులేటివ్ అంటాం. అంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ని వేయించడం లేదా ఒకళ్ళకి ఏదైనా ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం, ఇటువంటి వాటిని ఇనాక్యులేట్ అంటాం.
సినానిమ్స్ ఏమో మీనింగ్ ఏమంటున్నాం, ట్రీట్ విత్ ఏ వ్యాక్సిన్ టు ప్రొడ్యూస్ ఇమ్యూనిటీ ఎగెనెస్ట్ ఏ డిసీజ్, నథింగ్ బట్ వ్యాక్సినేట్. మరి దీని సినానిమ్స్ ఏమవుతాయి, ఇంజెక్ట్, వ్యాక్సినేట్, రెండు మీనింగ్లో ఉన్నదే సినానిమ్. మరి యాంటనిమ్ ఏమవుతుంది, డైరెక్ట్గా దీనికి యాంటనిమ్ ఇంజెక్ట్కి అయితే ఎజెక్ట్ అనే ఒక ఇది ఉంది, కానీ ఇక్కడ కంటెక్స్లో మనకి సఫర్, డిసీజ్ అటువంటి సినానిమ్స్ ఏవైనా అంటే సఫరింగ్ని చూపించేవి ఏవైనా దీనికి యాంటనిమ్స్గా చూపిస్తాం. బట్ డైరెక్ట్గా అయితే యాంటనిమ్స్ అయితే ఏవి పెద్దగా ఉండవు. మరి దీని యూసేజ్ ఎలా చేయొచ్చు అనేది చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి యూసేజ్ ఏముండొచ్చు, ఎలా ఉండొచ్చు అంటే, they were inoculated సారీ స్పెల్లింగ్ తప్పు, నేనే రాశాను. COVID-19 అంటే COVID-19 వ్యాక్సిన్ వాళ్ళు వేసుకున్నారు. దే వర్ ఇనాక్యులేటెడ్ ఫర్ COVID-19 అని చెప్పుకోవడమే ఇక్కడ ఉద్దేశం, రైట్. నెక్స్ట్, లాడబుల్ అంటే ఏదైనా ఒక ఐడియా లేదా ఒక లక్ష్యం లేదా ఒక పని అందరి మన్ననలు పొందేటటువంటిది ఏదైనా ఉంటే దాన్ని లాడబుల్ అంటాం. మరి దీని సినానిమ్స్ అడ్మైరబుల్, వర్ది, డిజర్వింగ్ అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇది ఇవ్వడం సబబు అనిపించేలా చేయడం. మరి యాంటనిమ్స్ బ్యాడ్, బ్లేమబుల్ అంటే ఇది ఇలా ఎందుకు చేశాడ్రా అనిపిస్తే అది బ్లేమబుల్, బాగా లేదు బ్యాడ్. సో లాడబుల్ అంటే ఎవరినైనా పొగిడేలా పొగిడేలా డెసిషన్ తీసుకుంటే అది లాడబుల్, అలా కాకపోతే అది బ్లేమబుల్. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏమవుతుంది అనేటటువంటిది ఒక్కసారి చూస్తే, హిజ్ ఐడియా వాజ్ లాడబుల్ అంటే అతను ఒక ఐడియా ఇచ్చాడు, ఖచ్చితంగా ఆ ఐడియా ఇచ్చినందుకు తనని మనం ప్రశంసించి తీరాలి అని చెప్పడమే హిజ్ ఐడియా వాజ్ లాడబుల్. డైరెక్ట్ వర్డ్ అండి, సింపుల్గా బాగా ప్రశంసకి అర్హత పొందడం అనే ఉద్దేశం. ఇక నెక్స్ట్, పాసిటీ అంటే ఏదైనా చాలా తక్కువగా ఉంటే దాన్ని పాసిటీ అంటాం. ద ప్రెసెన్స్ ఆఫ్ సంథింగ్ ఇన్ ఓన్లీ స్మాల్ అండ్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీస్ ఆర్ అమౌంట్స్ని మనం పాసిటీగా చెప్తాం. అంటే డియత్ అంటే షార్టేజ్, స్కార్సిటీ చాలా తక్కువగా ఉంది, ఇన్సఫిషియంట్ సరిపోవట్లేదు, డెఫిషియన్సీ తక్కువ, మీగర్నెస్ కొంచెమే ఉంది. సో ఇటువంటివి పాసిటీ అంటాం. దీని ఆపోజిట్ ఏమవుతుంది, అబండెన్స్ భయంకరంగా ఉంది, ఇనఫ్ కావాల్సినంత ఉంది, ప్లెంటీ ఎక్కువ ఉంది, ఎఫ్లూయెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో he always has paucity of time. అతనికి ఎప్పుడు కూడా టైం అనేది అస్సలు ఉండదు, అదేంటో పాసిటీ అనేది ఎక్కువగా మనం టైం కంటెక్స్లో వాడతాం. అంటే అసలు దేనికి టైం ఉండనంత బిజీగా ఉంటాడు అని చెప్పడం ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి కంటెక్స్ట్. సో అతను ఎప్పుడు కూడా అసలు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటాడు, హీ హ్యాస్ పాసిటీ ఆఫ్ టైం అంటే తనకి ఎప్పుడు అసలు లీజర్ అనేది ఉండదు అని చెప్పడం ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ వర్డ్ యాంటిసిపేట్ అంటే ముందే ప్రెడిక్ట్ చేయడం, ఎక్స్పెక్ట్ చేయడం. టిపికల్గా తెలుగు సినిమా చూస్తున్నాం, క్లైమాక్స్లో ఏమవుతుందో 99% మనం చూస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. హీరో హీరోయిన్లు ఫస్ట్ హాఫ్లో గొడవ పడ్డారు, లాస్ట్లో వాళ్ళిద్దరూ కలవడమో పెళ్లి చేసుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. మహా అయితే ఆ తర్వాత ఒక 2 సీన్లు ఏమైనా ట్విస్ట్ లాస్ట్లో సరదాకి పెట్టచ్చు, కానీ లేదంటే ఇంకేం ఉండదు సినిమా. క్లైమాక్స్ అయితే అదే మనం ప్రెడిక్ట్ చేయొచ్చా, లేదు ఏదైనా స్పోర్ట్స్ డ్రామా ఎంత జాగ్రత్తగా చేసినా ఫైనల్గా ఏమవుతుంది, క్లైమాక్స్లో రెండే ఆప్షన్స్, అయితే హీరో చచ్చిపోతాడు టీం గెలుస్తుంది, లేదంటే టీం గెలుస్తుంది హీరో దగ్గరుండి గెలిపిస్తాడు. ఏదైనా తీసుకోండి, మీరు ఇదే ఫ్రేమ్వర్క్లో పెట్టచ్చు ఒక సినిమాని, లవ్ స్టోరీ దేన్నైనా. ఇక థ్రిల్లర్ అయితే ఒక క్వశ్చన్ మార్క్గానే సినిమాని వదిలేయచ్చు, లేదా సీక్వెల్ వైపు లీడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వాడిని పట్టుకొని జైల్లో పెట్టేయచ్చు. 3 కంక్లూజన్స్. అవి ఆ మూడిట్లో కూడా ఏది అనేది మనం ఒక గంట సినిమా చూసో గంటన్నర సినిమా చూసో 60% ఆఫ్ ద మూవీ కంప్లీట్ అయ్యేలోపు అయితే ఖచ్చితంగా చెప్పేయచ్చు కదా, అదే యాంటిసిపేట్ అంటే. మరి దీని సినానిమ్స్, ఫోర్సీ ముందుగానే ఆలోచించు, ప్రెడిక్ట్ ఊహించు, ఫోర్కాస్ట్ ముందుగానే ఆలోచించి పెట్టు, ప్రొఫెసీ అంటే ఎప్పుడో జరుగుతుంది అని ఇప్పుడే మనం గెస్ చేయడం, ఫోర్టెల్ అది కూడా అంతే, ముందుకు జరగబోయేది అని ఊహించి చెప్పడం. దీని అపోజిట్ డౌట్, ఏమో క్లారిటీ లేదు, బీ అమేజ్డ్ అంటే షాక్ అవడానికి రెడీగా ఉండు, సర్ప్రైజ్ ఆశ్చర్యపో, ఇటువంటివి యాంటిసిపేట్కి ఆపోజిట్స్. ఈ యాంటిసిపేటెడ్
మై అరైవల్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్. అతను ముందే నేను వస్తాను అని ఖచ్చితంగా ఊహించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాడు అని చెప్పడమే యాంటిసిపేట్ యొక్క మీనింగ్. ఇంకా నెక్స్ట్ ప్రోట్రాక్టెడ్ అంటే మామూలుగా కంటే ఇంకా చాలా ఎక్కువ కాలం రావడం. ప్రోట్రాక్ట్ అంటే ప్రొలాంగ్ అవ్వడమే ప్రోట్రాక్ట్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రొలాంగ్ అవ్వడమే ప్రోట్రాక్ట్. ఇదొక అడ్జెక్టివ్. సో లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఆర్ లాంగర్ టైమ్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ యూజువల్ అంటే నార్మల్ టైం కంటే చాలా ఎక్కువ టైం ముందుకు వెళ్ళడమే ప్రోట్రాక్టెడ్. కంటిన్యూడ్, ఎలాంగేటెడ్, ప్రొలాంగ్డ్, ఎక్స్టెండెడ్ ఇటువంటివన్నీ కూడా ప్రోట్రాక్టెడ్ అనే పదానికి మనం సినోనిమ్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం? స్ట్రగుల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ ఏ ప్రొట్రాక్టెడ్ వన్. అంటే ఎప్పటి నుంచో జరుగుతూ అలా సాగదీయబడినటువంటి ఒక గొడవ, భారత్ పాకిస్తాన్ల మధ్యలో ఉన్నటువంటి గొడవలు అనేటువంటివి సాగదీసి లేదంటే ఎన్నో సంవత్సరాల నుంచి అలా అవసరమైన దానికంటే ఎక్కువ సాగదీయబడింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ సగాసిటీ అంటే తెలివిని ప్రదర్శించడం, షోయింగ్ విజ్డమ్, ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్, జడ్జ్మెంట్, యాక్యూటీ ఇవన్నీ కూడా సగాసిటీ అనే పదానికి సినోనిమ్స్గా చెప్పుకుంటాం. ఇక ఆపోజిట్స్ ఇగ్నోరెన్స్ అంటే పట్టించుకోకపోవడం, ఇనెబిలిటీ చేతకాకపోవడం, ఇనెప్ట్నెస్ ఆ సందర్భానికి తగ్గకపోవడం, మిస్ఇంటర్ప్రిటేషన్ తప్పుగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ దీని ఆపోజిట్స్గా మనం చెప్పుకుంటాం. సో మరి ఇక్కడ మనం దీనికి యూసేజ్ ఏ విధంగా చెప్తాం అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ద పొలిటీషియన్స్ సగాసిటీ మేడ్ హిమ్ అండర్స్టాండ్ దట్ హీ విల్ లూజ్ లేదా హీ వుడ్ లూజ్. అంటే అతడు ఓడిపోతాడు అనే విషయం ఆయనకి ముందే అర్థమైపోయింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండ్ జై హింద్.